ఈ కాలంలో పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తున్న జనరేషన్స్ ని మనందరం చూస్తున్నాం. బట్ సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, మ్యారేజ్ సిస్టమ్ లో ఇండిపెండెన్స్ అనేది ఇంపాసిబుల్ అని. అలా చెప్పడం వల్ల ఈ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది చివరికి ఒక మిర్రర్ లాగా నిలిచింది. దేనికి అంటే మన సంస్కృతికి, అలాగే ఇప్పుడున్న మోడర్న్ థింకింగ్ కి. జస్టిస్ బివి నాగరత్న గారు అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్ గారు రీసెంట్ గా చెప్పిన మాటల్లో ఒక ఇంటెన్సిటీ అయితే ఉంది. ఎందుకంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఈ కోర్టులో ఒక కపుల్ వచ్చి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, ఏమని, నాకు ఇండిపెండెన్స్ కావాలి అని జడ్జి ముందు చెప్పారు. అప్పుడు కోర్టు రియాక్షన్ కనుక మనం చూసుకుంటే బలమైన ఆన్సరే ఇచ్చింది కోర్టు. ఇప్పుడు కోర్టు చెప్పిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బి ఇండిపెండెంట్ దెన్ డోంట్ గెట్ మ్యారీడ్. సెకండ్ పాయింట్ గురించి చెప్పాలి అంటే, మ్యారేజ్ అంటే టూ సోల్స్ కమింగ్ టుగెదర్ నాట్ అపార్ట్ అని. ఇంకా థర్డ్ పాయింట్ చెప్పాలి అంటే, హౌ కెన్ యూ బి ఇండిపెండెంట్ ఇన్ మ్యారేజ్ అని అడగడం కూడా జరిగింది. మోడర్న్ డే రిలేషన్షిప్స్ లో మనం ఎక్కువగా వినే లైన్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు స్పేస్ కావాలి, సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు పర్సనల్ డెసిషన్స్ తీసుకోవడం, ఇంకా థర్డ్ పాయింట్ చెప్పాలి అంటే నువ్వు నాకు చెప్పకు అనడం. ఇవన్నీ చాలా కామన్ గా వింటున్నాం ఈ రోజుల్లో మనం. ఇలాంటి పాయింట్స్ వల్ల ఇండిపెండెన్స్ ఒకటే కాదు, ఎమోషనల్ డిస్టెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది. మ్యారేజ్ అంటే 50-50 కాదు, 100% సమర్పణ. మోడర్న్ లవ్ లో టైం అయితే ఉంది కానీ పేషెన్స్ మాత్రం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్స్ రెగ్యులర్ గా వాడే సెంటెన్సెస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అందులో వైఫ్స్ ఏమంటారు అంటే, నాకు నా కెరియర్ ఇంపార్టెంట్ అని కొంతమంది వైఫ్స్ చెప్తా ఉంటారు. అలానే హస్బెండ్స్ ఏమంటారంటే, నాకు నా ఫ్రీడమ్ కావాలి అని కొంతమంది హస్బెండ్స్ అంటా ఉంటారు. ఇదంతా చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఏమని ఫీలింగ్ వస్తుంది అంటే, ఇది పెళ్ళా లేకపోతే రూమ్మేట్స్ రిలేషన్షిప్ అని కూడా అనిపిస్తుంది. బేసిక్ గా మ్యారేజ్ గురించి ఒక సెంటెన్స్ లో చెప్పాలి అంటే, మ్యారేజ్ ఈజ్ నాట్ కన్వీనియన్స్, ఇట్స్ ఎ కమిట్మెంట్. పెళ్లి అంటే టూ పీపుల్ బికమింగ్ ఎమోషనల్లీ ఇంటర్ డిపెండెంట్. మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ని ఇగ్నోర్ చేయడం, ఫోన్ ఎడిక్షన్, ఈగో ఫైట్స్, ఇవన్నీ మ్యారేజ్ ని చాలా వీక్ చేస్తాయి. మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ రైట్, ఇట్స్ అబౌట్ స్టేయింగ్ టుగెదర్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ రాంగ్. బేసిక్ గా ఇప్పుడు పబ్లిక్ లో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఏమని, కొంతమంది ఏమో సుప్రీం కోర్ట్ ని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ కాదా అని ఆర్గ్యూ కూడా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, కొంతమంది అమ్మాయిలు మ్యారేజ్ అయ్యాక నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం రాంగ్ అని అడుగుతున్నారు. అండ్ అబ్బాయిల వర్షన్ కనుక మనం చూసుకుంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రీడమ్ లేకుండా పోయింది అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇదంతా వింటున్న పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మ్యారేజ్ లో ఇండిపెండెన్స్ అంటే సెల్ఫిష్నెస్ అన్నట్టుగానే చెప్తున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్, సెపరేషన్ బై చాయిస్ అనే కల్చర్ ఉంది. కానీ మన ఇండియన్ కల్చర్ లో పెళ్లి అంటే జన్మ జన్మల బంధం. ఇప్పుడు అదే వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్న కొన్ని రిపోర్ట్స్ గురించి నేను చెప్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అవి ఏంటి అని కనుక మనం చూసుకుంటే, బై 2030 అంటే 5 years తర్వాత 45% అమ్మాయిలు 25 to 44 ఏజ్ ఉన్న వాళ్ళు సింగిల్ అండ్ చైల్డ్ ఫ్రీగా ఉంటారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి, ఇది ఒక ఫ్రీడమ్ చాయిసా లేకపోతే ఒక బ్రోకెన్ ట్రస్టా అని. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది లీగల్ గా చెప్పలేదు, కానీ ఒక లైఫ్ ఫిలాసఫీ లాగా చెప్పింది. ఇండిపెండెన్స్ కావాలి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అని చెప్పింది. ఇలా కోర్టు ఏదైతే బోల్డ్ వర్డ్స్ తో చెప్పిందో అది చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకైతే. ఈ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది ఒక లీగల్ ఫైల్ వరకే ఉండిపోకుండా ఒక లెసన్ లాగా మన అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే లవ్ అంటేనే సాక్రిఫైస్, కానీ మ్యారేజ్ అంటే వన్నెస్. మీ ఇండిపెండెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, బట్ టుగెదర్నెస్ అనేది ఒక డీపర్ ఫీలింగ్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా, లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ లైఫ్ లో కనుక ఉన్నట్టయితే మీరు కూడా మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, మీరు మీ పార్ట్నర్తో కలిసి నడుస్తున్నారా లేదంటే మీ పార్ట్నర్ నుంచి మెల్లగా దూరం అయిపోతున్నారా అని. అలానే ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ పెళ్లి అయిన వాళ్ళు అండ్ పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.